తెలంగాణలో ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చు అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికే సుప్రీంకోర్టు 2 సార్లు స్పీకర్ను నిర్ణయం తీసుకోమని చెప్పింది. కానీ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటివరకు ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో నెక్స్ట్ హియరింగ్ లో సుప్రీంకోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీకి వెళ్లడం అనేది నైతికత కాదని, ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోకపోతే ఫిరాయింపులను ప్రోత్సహించడం అవుతుందని సుప్రీం భావించే అవకాశం ఉంది. అందుకే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడనుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పనిసరి కానున్నాయి. తెలంగాణలో ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తూనే ఉన్నాం. డబ్బులు వరదలా పారాల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే ఎంత ఖర్చవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మొత్తం 10 నియోజకవర్గాలున్నాయి. ప్రధాన అభ్యర్థులు నియోజకవర్గానికి 3 చొప్పున మొత్తం 30 మంది. ఎలాగో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి ఉన్నాయి. ఈ 3 పార్టీలు పెట్టే ఖర్చే సుమారు 1000 కోట్ల రూపాయలవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవి మామూలు ఎన్నికల్లా కాదు, ఉప ఎన్నికలు కాబట్టి ఇంకా పోటీ ఉంటుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారు. మామూలుగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చు పరిమితి ఒక్కో అభ్యర్థికి 40 లక్షలైనప్పటికీ ఒక్కో అభ్యర్థి 20 నుంచి 25 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఖర్చులు ప్రచారం, ఓటర్లకిచ్చే డబ్బులు, ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, మీడియా ప్రకటనలు, భారీ బహిరంగ సభలు, హెలికాప్టర్ ప్రయాణాలకు పెట్టినవి. అయితే ఉప ఎన్నికల విషయంలో కూడా ఈ ఖర్చుల్లో ఎక్కడా తగ్గవు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఖర్చు పెరుగుతుంది. 10 నియోజకవర్గాల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు 30 మంది ఉంటారు. ఒక్కో అభ్యర్థి సగటున 30 కోట్లు ఖర్చు చేస్తే 30 మంది అభ్యర్థుల ఖర్చు 900 కోట్లకు చేరుతుంది. అలాగే ఇతర పార్టీల అభ్యర్థులు కూడా పోటీ చేస్తారు. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాలలో ఓటు ఒకే రేటుకు దొరకదు. వీటన్నింటినీ రౌండ్ ఫిగర్ చేస్తే 10 నియోజకవర్గాలలో అయ్యే ఖర్చు 1000 కోట్లు. తెలంగాణలో ఎన్నికలు జరిగి 16 నెలలు మాత్రమే పూర్తయింది. అప్పటికే కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారు. మళ్లీ వారంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పార్టీలు 3 నుంచి 5 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అది సరిపోతుందా అంటే నామినేషన్, ప్రచారాలకు కూడా సరిపోదు అంటున్నారు. అయితే పోటీ చేసే అభ్యర్థి ఖచ్చితంగా 20 నుంచి 25 కోట్లు పోగు చేసుకోవాల్సిందే. ఇంత ఖర్చు చేసినా గెలుస్తానా అంటే అది ఓటరు చేతిలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటుంది కాబట్టి బీజేపీ కూడా ఖర్చుకు వెనక్కి తగ్గదు. ప్రధాని మోడీ, అమిత్ షాలు తెలంగాణకు వచ్చినప్పుడు ఎంత భారీ సమావేశాలు ఏర్పాటు చేశారో గత ఎన్నికల్లోనే చూశాం. కేవలం వారి క్యాంపెయినింగ్స్ కోసమే 17 కోట్లు ఖర్చు చేసినట్లు విశ్లేషకులు అంటున్నారు. ఉప ఎన్నికలొస్తే మళ్లీ బీజేపీ అధినాయకులు వస్తారు. ఈసారి ఖర్చులు ఇంకా పెరుగుతాయి. అలాగే కాంగ్రెస్ అధినాయకులు వస్తారు. ఇక బీఆర్ఎస్ కూడా వెనక్కి తగ్గదు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈ 10 నియోజకవర్గాల్లో 3 పార్టీలకు అభ్యర్థులు ఉన్నారా? ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఓటు బ్యాంక్ పరిస్థితి ఏంటి అనే దానిపై విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. గత ఉప ఎన్నికల పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని నిపుణులు ఈ విషయాలను అంచనా వేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరిది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అక్కడ కడియంకు ప్రత్యర్థిగా తాటికొండ రాజయ్య ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గుండె విజయ రామారావు ఉన్నారు. ఉప ఎన్నికలొస్తే వీరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. లేదా బీజేపీ తన అభ్యర్థిని మార్చుకోవచ్చు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే పటోళ్ల కార్తిక్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీలో నిలుస్తాడు. బీజేపీ తరఫున శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అలాగే మిగతా నియోజకవర్గాలలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ ఉన్నారు. మరి బీజేపీ, బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు కావాలి. తెల్ల వెంకట్రావు భద్రాచలం, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల, కాలే యాదయ్య చేవళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, గూడె మహిపాల్ రెడ్డి పటాన్చేరు, అరికపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా వీరుంటే బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలిచారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారు. 4 ఎన్నికల్లో 2 బీఆర్ఎస్, 2 బీజేపీ సీట్లు గెలుచుకున్నాయి. ఈ లెక్కన చూసుకున్న 10 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కే అవకాశం ఉంది.
అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప ఎన్నికలు జరిగితే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఎన్ని గెలిచినా బీఆర్ఎస్ కు పెద్దగా ఒరిగేదేముండదు. కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది. ఎన్ని గెలిచినా బోనస్సే. అయితే రిజల్ట్ తేడా వస్తే బీఆర్ఎస్ కు మొదటికే మోసం వస్తుంది. ఉప ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకోవడం లేదా 10కి 10 కోల్పోతే మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాట పట్టే అవకాశం ఉంటుంది. అన్నింటికి అన్నీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు కానీ ప్రజల నాడి తెలుస్తోంది. దీనివలన నష్టపోయేది పోటీ చేసే అభ్యర్థులే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇంకా తీర్పు రాలేదు. ఒకవేళ వారి పదవులను బర్తరఫ్ చేసినా ఎన్నికలు రావడానికి ఇంకా 6 నెలల టైం ఉంది. కాబట్టి ఈ లోపు రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో ఎవరికీ తెలియవు. అయినప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఉప ఎన్నికలు పక్కా అంటున్నారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ తోటే ఉన్నాము, కాంగ్రెస్ లో చేరలేదు అంటున్నారు. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మరొకసారి తెలంగాణలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో బయటపడుతుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, సానుకూలతలు కూడా ఈ ఎన్నికల్లో బయటపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.